హాయ్ గైస్, ముందుగా అయితే మీరు డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా కైన్ మాస్టర్ సంబంధించిన ప్రీసెట్ అనేది ఇచ్చింటా. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకుని కైన్ మాస్టర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే ఈ విధంగా వస్తుంది. ఇవన్నీ ప్రెసెట్స్ అన్నీ ఏమి ఉండవు. ఓకే, నెక్స్ట్ మీకు ఖాళీగా ఉంటుంది కొత్త కైన్ మాస్టర్ కాబట్టి. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఎడిట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను ఇచ్చిన ప్రాజెక్ట్ని ఇన్పుట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇన్పుట్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇచ్చిన ప్రాజెక్ట్ ఎక్కడైతే డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి డౌన్లోడ్ ఆప్షన్లో వేసి ఇక్కడ విజ్జు ఎడిట్స్ 02 అని ఉంటుంది. ఈ ఫైల్ అయితే ఇన్పుట్ చేసుకోండి. ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసిన అనుకో ఇన్పుట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు రిప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకైతే ఈ విధంగా వస్తుంది. రిప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఫొటోస్ మరియు వీడియోస్ ఏవైతే ఉంటాయో క్లిప్స్ మీరు వీడియోస్ ద్వారా అయినా చేంజ్ చేసుకోవచ్చు, లేదా ఫొటోస్ నుంచి అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే వస్తాయి. ఓకే, ఇప్పుడు రీప్లేస్ ఎలా చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా అయితే మీ నేమ్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ కింద లేయర్స్ ఉంటాయి, ఇక్కడ పైన స్క్రోల్ చేస్తే ఓకే ఇక్కడ లేయర్స్లో ఫస్ట్ మీ నేమ్ ఉంది కదా, ఇక్కడ విజయ్ అని నా పేరు, దాన్ని అయితే చేంజ్ చేసుకోవాలి. ఈ లేయర్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్లో వెళ్ళేసి మీ నేమ్ ఏదైతే ఉందో దాన్ని టైప్ చేయండి. ఇక్కడ ఓకే టైప్ చేస్తే ఓకే క్లిక్ చేసే వరకు మీ నేమ్ అనేది అయితే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫోటో చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి రీప్లేస్ మీరు క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫైల్స్లో ఉంటాయి. ఇప్పుడు మీకు ఫైల్స్ ఓపెన్ అవుతాయి. ఫైల్స్ ఓపెన్ అయిన తర్వాత ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోవాలి ఫస్ట్గా. ఓకే, ఈ ఫోటో అయితే పెట్టుకుంటున్నాను. దీని అయితే కొంచెం హెడ్ దగ్గర కట్టయింది కాబట్టి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ లేయర్ పైన క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. కొంచెం ఇలా కింద కొంచెం స్క్రోల్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే వస్తుంది. మీకు బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు కొంచెం ఇట్లా జూమ్ చేసుకోండి. దీన్ని జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫొటోస్ అనేవి రీప్లేస్ చేసుకోండి. అన్నీ ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి రీప్లేస్ ఫోటో చేంజ్. ఓకే, ఫైల్స్లో వెళ్ళేసి ఫోటో చేంజ్ చేసుకోండి. ఓకే, అడ్జస్ట్ కాకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ దీంట్లో ప్యాన్ అండ్ జూమ్ అడ్జస్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ ఈ ఫోటో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫోటో చేంజ్. ఓకే, నెక్స్ట్ ఈ ఫోటో రీప్లేస్ సెలెక్ట్ ఫోటో. ఓకే, ఇది కూడా అడ్జస్ట్ కాలేదు. ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ 2 ఎనేబుల్లో ఉండాలి. ఓకే, దీన్ని కొంచెం ఇట్లా ఓకే చూడండి. ఇప్పుడు ఇట్లా వస్తుంది ఫోటో. ఓకే, నెక్స్ట్ ఈ ఫోటో రీప్లేస్ ఓకే, నెక్స్ట్ ఈ ఫోటో ఓకే ఓకే చూడండి పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయింది. ఓకే, ఇది రీప్లేస్. ఓకే, ఈ విధంగా అయితే అన్నీ చేంజ్ చేసుకోండి. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసి రీప్లేస్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోండి. ఓకే, ఇది అడ్జస్ట్ కాలేదు. ప్యాన్ అండ్ జూమ్ కొంచెం ఇట్లా అడ్జస్ట్. ఓకే, కరెక్ట్గా ఫిట్ అయిందేమో చూడండి. ఓకే, నెక్స్ట్ ఫోటో రీప్లేస్ సెలెక్ట్ ఫోటో. ఇది కూడా కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు కాబట్టి ప్యాన్ అండ్ జూమ్ కొంచెం జూమ్ చేసుకోండి ఫోటోని. ఓకే, 2 ఫింగర్స్తో జూమ్ చేసుకోవాలి.
అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్ మిడిల్లో. ఓకే, నెక్స్ట్ ఈ ఫోటో లాస్ట్ ఫోటో ఏదైతుందో రీప్లేస్. ఓకే, పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. లాస్ట్లో ఇది ఖాళీగా ఉంటుంది, మీరు కాబట్టి ఫోటో వేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి ఫోటో అయితే రీప్లేస్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే వచ్చేసినాయి అన్నీ. ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి ప్లే చేసి. ఇక్కడైతే కాపీరైట్ కావడం వల్ల నేను చెక్ చేసుకోలేకపోతున్నా. ఓకే, మీరు చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. అన్ని ఫొటోస్ అని రీప్లేస్ అనేది చూసుకోండి ఒకసారి ప్లే చేసి ఇక్కడ. ఓకే, ఇవి లేయర్స్కి సంబంధించినవి. ఓకే, ఇప్పుడు ఇదంతా ఎడిట్ అంతా అయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, దీన్ని మీరు క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ అదే చేసుకోండి. ఓకే, నాకైతే ఇదిలా ఈ రిజల్యూషన్ దీని మీద క్లిక్ చేసి సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే సేవ్ అయింది కదా. సేవ్ అయిన ఫైల్ వచ్చేసి గ్యాలరీలో సేవ్గా ఉంటుంది.